హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణలో టెట్ అయితే పేపర్ 2 సోషల్ అయితే ఈరోజు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 2 షిఫ్ట్‌లలో అయితే జరిగింది. ఆ 2 షిఫ్ట్‌లలో మనకి సోషల్ బిట్స్, తెలుగు బిట్స్, సైకాలజీ బిట్స్ ఏమేమి వచ్చాయనేదైతే చూద్దామండి. నేను ఆల్రెడీ థర్డ్ రోజు, ఫోర్త్ రోజు జరిగిన ఎగ్జామ్ సెషన్‌లో పేపర్స్ అయితే పెట్టాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకని ఎవ్రీడే అయితే పెడతాను. నెక్స్ట్ ఇంకా రాబోయే ఎగ్జామ్స్‌కి మీరు ఈ పేపర్స్‌నైతే యూజ్ చేసుకోండి. ఈ మోడల్‌లోనే బిట్స్ అయితే ఇస్తున్నారు. కొన్ని రిపీటెడ్‌గా క్వెషన్స్ కూడా అయితే వస్తున్నాయి. మనకి తెలుగులో కొన్ని రిపీటెడ్‌గా క్వెషన్స్ అయితే వస్తున్నాయి. అదే మోడల్‌లో అదే టాపిక్ మీద కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ బిట్స్‌నైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. హ్మ్. మనకి ఇంకా సైకాలజీలో గూడా రిపీటెడ్‌గా మనకి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. కొన్నైతే మరీ మనకి లాస్ట్ మొన్న జూన్‌లో జరిగిన ప్రీవియస్ పేపర్ నుంచి గూడా కొన్ని బిట్లయితే వచ్చాయి. ప్రీవియస్ పేపర్‌లో మనకి తెలుగు పద్యం అయితే ఇచ్చారు. అదే పద్యాన్ని మళ్ళీ ఇప్పుడు జరిగే ఈ సెషన్‌లో గూడా అదే పద్యము, అవే క్వెషన్స్ అయితే రావడం అయితే జరిగింది. అందుకని మీరు ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ ఛానెల్‌లో పెట్టాను. ఎవరు చేయలేదు. ఎక్కువ మంది చూడలేకపోయారు. నేను తెలుగు పెట్టాను. సైకాలజీ 2 పేపర్‌లు పెట్టా. సోషల్ పెట్టాను. ప్రీవియస్‌గా నేను నిన్న, ఈరోజైతే పెట్టాను. చూడండి వాటిని. అవి చూసుకొనెళ్ళండి. మీరు ఒకవేళ టీచర్స్ ఇప్పుడు క్వాలిఫై అవ్వాలి కదా! మీరు మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అయినా రావాల్సిన వాళ్ళైతే కొన్ని టాపిక్స్‌ని చూసుకొని పోయినా గానీ మనము క్వాలిఫై అవ్వచ్చు. అది తెలుగులో 30కి 30 తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ కొన్ని టాపిక్స్ చూసుకొని వెళ్ళడము. సోషల్‌లో కొన్ని టాపిక్స్, సైకాలజీలో కొన్ని టాపిక్స్ చూసుకొనెళ్తే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. నేను ఆల్రెడీ సోషల్‌లో ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి అని చెప్పానో, ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అయితే వచ్చాయి. ఆ వీడియోని ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్‌కెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే గిన నేను ఐకార్డ్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. సైకాలజీలో కూడా నేను ఏ బిట్స్ అయితే చెప్పానో అవే బిట్స్ అయితే మనకి ఎవ్రీడే వస్తున్నాయి. ఇంకా తెలుగులో నేను చెప్పాను కదా! టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ 9థ్, 10థ్, 8థ్ క్లాస్‌వి చదవమని అయితే చెప్తున్నాను. నేను ఎవ్రీడే ఎనకాల ఉన్న బ్యాక్ సైడ్ ఉన్నవే ఇస్తున్నారు మనకి. వ్యాకరణ అంశాలకు సంబంధించి కూడా. అందుకని మీరు వెళ్ళేటప్పుడు ఎనకాలున్న వ్యాకరణ అంశాలు అవైతే చూసుకొనెళ్ళండి. పదజాలం, నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, పర్యాయ పదాలు, అర్థాలు అవి 9థ్, 10థ్ పేపర్ 2 వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి మనకి 7థ్, 8థ్, 6థ్, 7థ్, 8థ్ నుంచి ఎక్కువగా వస్తాయి. అందుకే మీరు చూసుకునేటప్పుడు 6థ్, 7థ్, 8థ్‌ని ఎక్కువగా చూసుకోండి. మెయిన్ 8థ్ క్లాసు, 7థ్ క్లాస్ బాగా చూసుకొనెళ్ళండి. వాటి నుంచే ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. తెలుగులో నేను చెప్తున్నాను. తెలుగు గురించి నేను చెప్తున్నాను. ఇక వీడియోలోకెళ్ళిపోదామండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము ఈ ఛానల్‌ని రీసెంట్‌గా స్టార్ట్ చేశాము. అటు ఏపీలో కూడా మేము టెట్, డీఎస్సీకి కూడా పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశాము. ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ చేశాము. మాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకే తెలంగాణ టెట్‌వి కూడా చేయమని అడిగారు అభ్యర్థులు. అందు గురించే మేము ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అన్నీ మీరు ఛానల్‌లో ఉన్నాయి. ఐకార్డ్స్‌లో ఇస్తాను, ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. అయి ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. జరగబోయే సెషన్ వాళ్ళు. ఇక వీడియోలకైతే ఎళ్ళిపోదామండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. హరుడు అంటే ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు అని అర్థము. ఇక్కడ చూడండి శివుడు అనే అర్థం. యజ్ఞము అనేది జన్మము, వికృతి అడిగారు. ఇక కర్దమము అర్థము అడుసు అనే అర్థము. గంగోదయము సంధి ఏంటి? గంగా ప్లస్ ఉదయము అనేది గుణసంధి కిందకొస్తుంది. ఇది శార్దూల గణము, మసజస తతగ అనే గణాలు ఘన విభజన అయితే అడిగారు. హ్మ్. అరటి తొక్క రాదు అనే అలంకారం ఒకటైతే వచ్చింది. ప్రతి సెషన్‌లో మనకి వృత్యానుప్రాస అలంకారాల నుంచే ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. నిన్న లాటానుప్రాస ఇచ్చారు. ఈరోజేమో చేకానుప్రాస అయితే ఇవ్వడం అయితే జరిగింది. చేవ నానార్థం ఏమిటి? సారము, ధైర్యం
మాతృభాష ప్రాముఖ్యతను తెలిపినది ఎవరు అనైతే ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి. తెల్లేటి రాజులు ఏ సమాసము? తొల్లేటి రాజులు అంటే తొలి కాలపు రాజులు కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తొల్లేటి అంటే మనకి ఇది పూర్వపదం విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తెలుగులో హరివంశాలు అనే అంశం పైన పరిశోధన చేసింది యశోదారెడ్డి గారు. పివి నరసింహారావు గారి కలం పేరు అడిగారు. జయ, విజయ అనేటివి 2 కలాలతోటి ఆయన రాయడం అయితే జరిగింది. ఇక ప్రతి సెషన్‌లో మనకి ఈ యశోదారెడ్డి నుంచి ప్రీవియస్‌గా నిన్న జరిగిన మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక విశేషణ ఉత్తర పదం నిన్న వచ్చింది. ఇప్పుడు పూర్వ పదం అయితే ఇచ్చారు. ఇక చేకానుప్రాస, లాటానుప్రాస చెప్పాను. ఇక్కడ శార్దూలం చూడండి. నిన్ననేమో మనకి మత్తీపం గురించైతే ఇచ్చారు. ఈరోజేమో శార్దూలం గురించైతే ఇచ్చారు. ఇక పివి నరసింహారావుది గూడా నిన్న రచనలిచ్చారు. ఈరోజు కలం పేరైతే ఇచ్చారు. ఈ శతకాలు చూడండి, మీరు తెలుగులో చదువుకోవాల్సినవి శతకాలు. శతకాలలో శతక కర్తలు. శతకం పేరిచ్చి ఈ నారాయణ శతకము, దాశరథి శతకము, నిన్న దాశరథి శతకం అయితే ఇచ్చారు. ఈరోజు నారాయణ శతకం ఇచ్చారు. ఇలాగా మనకి ఒక శతకం ఇచ్చి రచయిత ఎవరు అనైతే అడుగుతున్నారు. ఇవి కూడా మీరు చూసుకొనెళ్ళండి. కరము, అర్థము, చెయ్యి, కిరణము, కవి సమయములు పరిశోధన చేసింది ఎవరన్నారు? వెంటి కృష్ణమూర్తి. వార్షిక పాఠ్య ప్రణాళికలో చేర్చని అంశం అని అడిగారు. ఉపాధ్యాయుల ఎంపిక. దాశరథి రంగాచార్య మొదటి చేసినటువంటి రచన ఏంటంటే, ఆయన మొదటగా పాత్రోచిత భాషలో మనకి రచనలైతే చేయడమే జరిగింది. ఇక అందులకు ఎన్ని భాషల్లో ఎస్ఎస్‌సి బోర్డ్ మినహాయింపు ఇచ్చిందంటే, ఒక భాషకి ఇచ్చింది. ఇక ఓవరాల్‌గా నేనైతే తెలుగు గురించి చెప్పడం ఏంటంటే, అన్ని సెషన్‌లో నేను చెప్పేది నిన్న, మొన్న మనకి ఈ 2 డేస్ జరిగిన పేపర్‌లో నేను చెప్పినవి ఫాలో అయ్యి వెళ్ళింటే ఖచ్చితంగా ఈరోజైతే మంచి మార్క్స్ అయితే తెచ్చుకునింటారు. ఒకవేళ ఆ వీడియోస్ చూసిన వాళ్ళు అవే చదువుకొని వెళ్ళి మీకు మార్క్స్ అయితే వస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకేమన్నా తెలుగులో క్వెషన్స్ వస్తే కూడా కామెంట్ అయితే చేయండి. ఇక జరగబోయే వాళ్ళు చూసుకోవాల్సినవి, మీరు మెయిన్‌లీ తెలుగులో ఈజీగా 30కి 30 అయితే తెచ్చుకోవచ్చు. 24 కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఈ 24 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అవి ఎలా అంటే, మీరు టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఎనకాల ఉన్నటువంటి పదజాలం చూసుకొని వెళ్ళండి. అవి ఏంటంటే ఉత్పత్త్యార్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ప్లస్ ప్రకృతులు, వికృతులు. ఈ టాపిక్స్ మెయిన్ మనకి బ్యాక్ సైడ్, అది కూడా 8థ్, 9థ్, 10థ్. ఈ 9థ్, 10థ్ ఎక్కువగా చూసుకోండి. 8థ్ నుంచి తక్కువగా ఇస్తున్నారు. మనకి 9థ్, 10థ్ నుంచి పేపర్ 2 వాళ్ళకిస్తున్నారు. పేపర్ 1 వాళ్ళకేమో 7థ్, 8థ్ చూసుకొనెళ్ళండి. ఇక మీరు కవి పరిచయాలైతే నేర్చుకోండి. కవి పరిచయాల నుంచి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు. కవి యొక్క ప్రక్రియలు, పాఠము, దాని యొక్క ప్రక్రియ అడుగుతున్నారు. ఇక మనకి శతకాలలో మనకి శతకసుధ ఉన్నాయి కదా! మనకి ప్రతి దాంట్లో సుభాషితాలు ప్రతి 8థ్ క్లాస్‌లో ఉన్నాయి. 9థ్, 10థ్‌లో ఉన్నాయి కదా! వాళ్ళ గురించి, వాళ్ళ శతకం పేరు, ఆ మకుటం పేరు నేర్చుకోండి. శతక కర్తను గురించైతే తెలుసుకోండి. వాళ్ళు రచించిన రచనలు కూడా అడుగుతున్నారు. మనకి ఏనుగు మనకి ఇది పోతన గురించైతే ఈరోజు అడిగారు. నిన్ననేమో ఏనుగు లక్ష్మణ కవి గురించైతే అడిగారు. ఇలాగా కొన్ని అడుగుతున్నారు. బిరుదులు కూడా అడుగుతున్నారు. బిరుదులు చూసుకోండి. కవి పరిచయాలు చూసుకోండి. ఎక్కువగా స్త్రీ రచయితల గురించి అడుగుతున్నారు. ఇల్లుందుల సరస్వతీదేవి గురించి, యశోదారెడ్డి గురించి అడుగుతున్నారు. అందుకని ఆ 2 టాపిక్‌లు మీరు చూసుకోండి. ఇంకొకటి దాశరథి రంగాచార్యది మనకి ఇంటర్వ్యూ ఉంది కదా! ఆ లెసన్ నుంచి కూడా ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. ఆ 3 కంపల్సరీగా తెలుగులో అయితే మీరు చూసుకొని వెళ్ళండి. మీరు వేరే సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి, ఇది తెలుగునైతే వదిలిపెట్టకండి. తెలుగు అనేది మీకు ఈజీగా స్కోర్ చేసుకునేది. కాబట్టి మీరు తెలుగులో మీకు మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఈజీగా తొందరగా ఫస్ట్ తెలుగు స్టార్ట్ చేయండి. ఇక
మెథడాలజీ విషయానికొస్తే తెలుగులో మనకి శ్రవణ బోధనోపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు, దృశ్య శ్రవణ బోధనోపకరణాల నుంచి ఎవ్రీడే ఒక బిట్ అయితే వస్తుంది. అదొకటి. ప్లస్ ఒక నిర్వచనం ఇస్తున్నారు. ప్లస్ మూల్యాంకనం. మనకి మూల్యాంకనము వార్షిక ప్రణాళికలు. మనకి యూనిట్ ప్రణాళిక ప్లస్ వార్షిక ప్రణాళికలున్నాయి కదా! ఆ వార్షిక ప్రణాళిక నుంచైతే ఒకటైతే ఇచ్చారు. యూనిట్ ప్రణాళికని మళ్ళీ సెషన్‌లలో అట్లా ఇస్తారు. ఇంకొకటి భావాలున్నాయి కదా! ఉత్పత్తి వాదాలు. మనకి వాదాలున్నాయి కదా! భౌభవాదము, ఉత్పత్తి వాదాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇలా మీరు తెలుగుకు సంబంధించి చూసుకోండి. గద్య బోధన ప్రక్రియలు, పద్య బోధన, మాంటిసోరీ గురించి, కిండర్ గార్టెన్ పద్ధతి గురించి, గద్య బోధన సోపానాలు తెలుసుకోండి. గద్య బోధన యొక్క పద్ధతులు తెలుసుకోండి. పద్య బోధన యొక్క సోపానాలు, పద్య బోధన యొక్క పద్ధతులు. ఇలాగా అవి మెయిన్‌గా సైకాలజీ నుంచై మెథడాలజీ నుంచైతే తెలుగులో చూసుకొని వెళ్ళండి. ఇక చూడండి, ఇంక మనకి సోషల్‌లో ఈరోజు ఓవరాల్‌గా వచ్చిన బిట్స్ పూణే ఒప్పందం 1932లో జరిగింది. ఎవరి మధ్య జరిగింది అనంటే గాంధీ మరియు అంబేద్కర్ మధ్య జరిగింది. ధర్మ మహామాత్యుడు ఎవరు అంటే అశోకుడు. కుతుబ్ షాహీ కాలంలో నాణ్యం పేరేమిటి? గోల్కొండలో ఉన్నటువంటి కుతుబ్ షాహీల కాలంలోని నాణ్యం పేరు హొన్ను. పాంజియా పంతాలస్ వరుసగా అనేది ఇచ్చారు. బలవంతపు వెట్టి చాకిరీని నిషేధించబడిన ఆర్టికల్ ఏమిటి అంటే ఆర్టికల్ 23. భారతీయ పౌర హక్కుల కార్యకర్త ఇరోమ్ చాంద్ షర్మిల వ్యతిరేకంగా చేసిన సుదీర్ఘమైన హింసా మత నిరసనకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందారు. ఈమె ఏ దళానికి అధిపతిగా పోరాడింది అనేది ఇచ్చారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గురించైతే ఈమె పోరాడడం అయితే జరిగింది. ఇక జ్యోతి బాపులే ఏ లక్ష్యంతో సత్యశోధక సమాజంను స్థాపించారు అనేది ఇచ్చారు. శాశ్వత శిస్తు నిర్ణయ చట్టాన్ని మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టారు. బెంగాల్ ప్రెసిడెన్సీ. నేను ఈ టాపిక్ గురించి దీంట్లో బిట్ వస్తదని నేను సోషల్ బిట్స్ చెప్పేటప్పుడు చెప్పాను. మీరు సోషల్‌వి చూడండి బిట్స్. దాంట్లో చెప్పడం అయితే జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ కూడా ఇచ్చారు. ఇక 74వ రాజ్యాంగ సవరణ కూడా చూసుకోండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. జనాభా గురించి కూడా బిట్ వస్తదని నేను చెప్పాను. జనాభా నుంచి కూడా బిట్ వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ రాజ్యాంగ సవరణలు? నేను సవరణలు చూసుకోండి. 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, 81వ రాజ్యాంగ సవరణ ఇవి చెప్పా కదా! ఈ రాజ్యాంగ సవరణ నుంచి కూడా బిట్ అయితే వచ్చింది. సెల్వా గురించి ఏ పదము అనైతే ఇచ్చారు? స్పానిష్ పదం. ఇది షెల్వాలు అంటే అరణ్యంలో ఉన్నటువంటి గడ్డి భూములను షెల్వాలు అని అంటారు. ప్రభుత్వము పన్నేతర ఆదాయం. ఇక్కడ మనకి ట్యాక్సెస్ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బిట్ అయితే వచ్చింది. వర్షపాతాల గురించి కూడా నేను చెప్పడం అయితే జరిగింది. ఆ వర్షపాతాల గురించి కూడా మనకి సంవహన వర్షపాతము ప్లస్ ఈశాన్య ఋతుపవనాల వలన వచ్చే వర్షపాతాలు ఏంటి అవి కూడా వాటిలలో నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అదేవిధంగా ఒక బిట్ అయితే వచ్చింది. రాజకీయ నాయకులు అనర్హ వేటు వేసే చట్టం ఏమిటి అని ఇచ్చాడు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. ఇక 1949 భారత విలీన ఒప్పందంలో సంతకం చేసినటువంటి భారత రాష్ట్రం ఏమిటి అంటే మణిపూరు. ఇక మనకి నేను ఈ బిట్ కూడా వస్తదని చెప్పాను. మన భారతదేశంలో విలీనమైనటువంటి ఈ రాష్ట్రాలు మనకి ప్రీవియస్ పేపర్‌లో హైదరాబాద్‌ది ఇచ్చారు. నేను చెప్పాను సిక్కిం గురించి చూసుకోండి. గోవా, జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు విలీనమయ్యాయో మీరు ఆ డేట్ చూసుకోండి అని కూడా నేను చెప్పాను. అదే విధంగా చూడండి ఇదే బిట్ అయితే వచ్చింది. నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు అవి చదువుకొని ఎళ్ళింటే మ్యాక్సిమం మీరు స్కోర్ చేసుకుంటారు. ఇక్కడ సెల్వాలు నేను గడ్డి భూముల గురించి కూడా అడిగాను. చెప్పడమే జరిగింది. ఒకటైతే వస్తుందని. ఇక్కడ దక్షిణ అమెరికాలో అమెజాన్ నదిలో ప్రవహించే సెల్వాలు అని అంటారు. ఇక్కడ వెండి నగిషీలకు ప్రసిద్ధి చెందింది కరీంనగర్ ప్రాంతము. చిప్కో ఉద్యమంకి సంబంధించింది ఒక బిట్ అయితే వచ్చింది. జీఎస్టీకి వస్తు సేవల పన్ను అని తేజ్
గురు తేజ్ బహదూర్ని చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే నాకు తెలిసి ఔరంగజేబు అని నేను అనుకుంటున్నానండి. మీరు ఏది అనుకుంటున్నారో కరెక్ట్ ఆప్షన్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు సోషల్‌లో ఇంకా ఏమన్నా క్వెషన్స్ తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వాటి ఆన్సర్స్, క్వెషన్స్ అయితే చూసుకుంటారు. కామెంట్స్ కూడా చదువుతూ ఉంటారు కాబట్టి మీకు కూడా ఈ పేపర్‌లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. మీకైనా ఎక్కువ ఎవరికన్నా వస్తున్నాయో చెక్ చేసుకోండి మీకు మీరు. మంచు ఈ పర్వతాలలో ఎక్కువగా కురుస్తుంది. ఆల్ప్స్ పర్వతాలలో. ఇక రిజర్వ్ బ్యాంక్ గురించి కూడా ఒక బిట్ అయితే బ్యాంకింగ్‌కి సంబంధించి ఒక బిట్ అయితే వస్తదని నేను చెప్పాను. అదే విధంగా మనకి బ్యాంక్‌కి సంబంధించింది కూడా ఒక బిట్ అయితే వచ్చింది. రిజర్వ్ బ్యాంక్‌ని ఎప్పుడు జాతీయం చేశారు అని అయితే ఇచ్చారు. 1949 జనవరి 1కి. ఇక సై ఇక్కడ నేను చెప్పిన విధంగానే హక్కుల నుంచి ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అదే విధంగా హక్కుల నుంచి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తదని చెప్పాను. రిజర్వ్ బ్యాంక్ పర్వతాల నుంచి కూడా వస్తుందని చెప్పడమే జరిగింది. నేను చెప్పిన వాటిలో ప్రీవియస్ పేపర్‌లో ఏ విధంగా క్వెషన్స్ వచ్చాయో అదే విధంగా క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు రాయబోయే వాళ్ళు మీరు ప్రీవియస్ పేపర్స్‌నైతే బాగా చదవండి. బాగా ప్రాక్టీస్ చేయండి. వాటిల నుంచి అదే మోడల్‌లో అయ్యే టాపిక్స్ నుంచయితే బిట్స్ అయితే వస్తున్నాయి. ఇక మనకి సైకాలజీలో చూడండి ఎరిక్సన్ నుంచి వస్తదని చెప్పా ఒక బిట్. అదే విధంగా ఎరిక్సన్ నుంచి వచ్చింది. అభ్యసన బదలాయింపుల నుంచి వస్తదని చెప్పాను. అదే బదలాయింపులొచ్చింది. ఇక 2009 నుంచి ఒకటొస్తుంది. 2005 నుంచి. ఈ రెండిటి నుంచి ఒక బిట్ అయితే వస్తుందని చెప్పాను. అదే విధంగా వచ్చింది. పునరుద్ధరణము ఇక దారెండైకి చూడండి యత్నదోష సిద్ధాంతమైన స్కిన్నర్ కార్యసాధక నిర్బంధన సిద్ధాంతమైన వచ్చిద్ది అని చెప్పాను. అదే విధంగా వచ్చాయి. ఇక రక్షక తంత్రాల నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక బండూరా అభ్యసన సిద్ధాంతాలు కూడా చదువుకోమని చెప్పాను. వైగాట్స్‌కిది, బండూరాది ప్లస్ ఈ చామ్స్కీ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయన్నాను. వీటి నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. పావ్లావ్ సిద్ధాంతం కూడా అడిగారు. మనకి స్కిన్నర్‌కి సంబంధించి నోమ్ చామ్స్కీది కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఇవన్నీ మనకి మార్నింగ్ సెషన్‌లో జరిగిన బిట్స్. ఇక ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అయితే మనకి సోషల్ బిట్స్ అయితే రాలేదండి తక్కువ. ఇక తెలుగు బిట్స్ అయితే చూడండి సోషల్ వస్తే గిన మళ్ళీ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రేపు. మీకు ఒకవేళ తెలిస్తే గిన కామెంట్ చేయండి. వాటన్నిటిని కలిపి మనం వీడియో అయితే చేద్దాము. ధేనువు అంటే దూడకు పాలు కొడుపునది ఆవు. ఇది ఉత్పత్త్యార్థం కింద మనకిచ్చారు. ఇక తులసీ దళాలు కథా సంపుటి ఎవరిది అని ఇచ్చారు. ఇల్లందుల సరస్వతీదేవి. నిన్నటి సెషన్‌లో గూడా ఇక్కడ ఇల్లందుల సరస్వతీదేవి గురించి బిట్ అయితే వచ్చింది. ఇక్కడ నగర గీత ఏ ప్రక్రియకు చెందింది? ఈ ప్రక్రియలు గూడా అడుగుతున్నారు. మినీ కవిత. మీరు విషయ సూచికను చూసుకొని వెళ్ళండి. 8థ్, 9థ్, 10థ్ చూసుకొని వెళ్ళండి పేపర్ 2 వాళ్ళు. ఇక మిగతా వాళ్ళేమో ఇవి పేపర్ 1 వాళ్ళేమో 6, 7థ్, 8థ్ చూసుకోండి. ఇక నానార్థాలు చూడండి హరి. విష్ణువు, గుర్రము, సింహము, కోతి, దొంగ అని నానార్థాలు హరికి. పివి నరసింహారావు నడిపిన పత్రిక చూడండి. పివి నరసింహారావు గురించి అయితే వస్తుంది. కాకతీయ పత్రిక. అక్కడిక్కడ అనేది ఇచ్చాడు. అక్కడ ప్లస్ అక్కడ అకార సంధి అయితే వస్తది. పావని అనే పదానికి అర్థము కానిది అనేది ఇచ్చాడు గదా! ఇక్కడ గంగా పవిత్రమైనది అని ఇచ్చాం. అద్భుతమైన శక్తి అంటే విశేషణ పూర్వపద కర్మధార. అద్భుతము అనేది విశేషణం. విశేషణ పూర్వపదం నుంచి మనకి ఎవ్రీడే ఒక బిట్ అయితే వస్తుంది. మిత్తి అనేది మనకి నిన్న మ్యాథ్స్‌లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడొచ్చింది. మృత్యువు, ప్రకృతి. ఓష్ట్యాలు బాబ్బాలు ఓష్ట్యాలు. స్మృతి కిరణాలు ఎవరి రచన? కవులు రచనల నుంచి వస్తున్నాయి గదా బిట్లు. అదే విధంగా వచ్చాయి. ఇక్కడ శ్రవణ బోధనోపకరణాలు కూడా అడిగారంట. ఇక సైకాలజీలో చూడండి వైగాట్స్‌కీ గురించి అయితే అడిగారు. పెరుగుదల, వికాసం నుంచి 2 బిట్లు అయితే వచ్చాయంట. పియాజే సంచానాత్మక సిద్ధాంతము. ఇంకా RT9 అనేది ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. జరగబోయే ఎగ్జామ్ ఉన్నవాళ్ళు RTA 2009 అన్ని సెషన్‌లు చూసుకోండి. ఇప్పటివరకైతే మనకి 24 1 ప్లస్ 24 1 వచ్చింది. మళ్ళీ 2
ఇలాగా అన్నీ వస్తున్నాయి. ఇదైతే అన్ని సెషన్‌లు చూసుకోండి. పరిశీలన పద్ధతి ఎన్‌సీఎఫ్ 2005 ప్రజ్ఞా పరీక్షలు డాట్ నుంచయితే వచ్చింది. అభ్యసన రకాలు ఇక్కడ బాల్య దశలు, వైయక్తిక భేదాల నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. అభ్యసన బదలాయింపుల నుంచి ఎవ్రీడే ఒక బిట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సైకాలజీ వీడియోస్ చూడకపోతే నేను ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. ఆ వీడియో చూడండి. ఏ ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కువగా ఎక్కడి నుంచి బిట్స్ అయితే వస్తాయని చెప్పాను. అవే బిట్స్, అవే టాపిక్స్ నుంచి అయితే వస్తున్నాయి. అదే మోడల్‌లో మీరు ఆ పేపర్స్‌ని కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీ మంచి కోసం అయితే చెప్తున్నాను. ఇక సోషల్‌లో చూడండి, ప్రస్తుతం భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ బిట్ అయితే అడిగారు. ఇక బడ్జెట్‌ను ఏ ఆర్టికల్‌లో పొందుపరిచారు అనేది ఇచ్చారు. 112 ఆర్టికల్. భూస్వరూపాలలో మనకి బాబర్ గురించైతే అడిగారు. భారత ప్రభుత్వము క్రిమినల్ న్యాయ సంస్కరణ చట్టాన్ని 2013 దేని కొరకు ఇచ్చింది అనేది ఇచ్చారు. మహిళలపైన లైంగిక నేరాలను కఠినంగా శిక్షించడానికి, నేరాలకు కఠినంగా శిక్షించడానికి, మహిళల భద్రత కొరకు మనకి నిర్భయ చట్టాన్నయితే తీసుకురావడం అయితే జరిగింది కదా! 1991లో భారతదేశ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేపట్టడానికి చేసినటువంటి అంతర్జాతీయ సంస్థలు ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు. ఇక హర్షవర్ధనుడి మహామోక్ష పరిషత్తు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ప్రజా సంక్షేమం, ధార్మిక కార్యక్రమాలు. ఇక మనకి ఇంతటితో అయితే సోషల్ బిట్స్ కూడా తక్కువున్నాయండి. ఒకవేళ మీకేమైనా సెకండ్ షిఫ్ట్ వాళ్ళు బిట్స్ గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. వాటికి ఆన్సర్స్ అయితే మేము కామెంట్ చేస్తాము. ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. ఓవరాల్‌గా ఈ 2 సెషన్‌లో ఉన్నవాళ్ళు మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. ఇక మీకేమన్నా ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ కాకుండా మీకేమైనా కొత్త బిట్స్ తెలిస్తే అవి కూడా కామెంట్ అయితే చేయండి. ఇక ఈ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను ఇలా పెట్టిన పేపర్ నుంచి మనకి ఏపీలో కూడా మంచిగా రెస్పాండ్ అయితే వచ్చింది. నేను చెప్పిన విధంగానే క్వెషన్స్ వచ్చాయని చెప్పి చాలామంది మళ్ళీ నాకు మెసేజ్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉంటే మీకు నేను చెప్పిన వాటిలల్లో మీకు మార్క్స్ మీరు గెయిన్ చేసుకొని ఉంటే అవి విషయాన్ని కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపటి వీడియోలో మనం కలుసుకుందాము. నేను పెట్టిన ప్రీవియస్ పేపర్స్ మీరు సోషల్‌వి పెట్టాను. ఇక నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అవి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. మహా అంటే 10 మినిట్స్, 15 మినిట్స్ అయితే ఉన్నాయి. అవి ప్రాక్టీస్ అయితే చేయండి. అవే టాపిక్స్‌ని చూసుకోండి. కొత్త టాపిక్స్ చదవకుండా ఉన్న వాటిని రివిజన్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.